రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. ప్రియులారా, ఈ వాగ్దానమును గురించి మనం గమనించినప్పుడు మనము కూడా జీవితంలో అనేక మార్లు అవమానముల పాలు చెందుతూ ఉంటాం. అనేక మార్లు మనం అనుకున్నది సాధించలేనప్పుడు, నలుగురిలో మనం తక్కువ అయిపోయినప్పుడు, లేక ఒకదానిలో పరాజయం పాలైనప్పుడు మనము అవమానము అనేటువంటి దానిని పొందుతాం. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, ఏ అయితే అవమానం మీరు పొందారో దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తాను అని చెప్పి ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. అందుకే దేవుడి యొక్క వాక్కు ఎల్లప్పుడూ కూడా మనలను విస్తరింపజేస్తుంది. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారు. ఇప్పటి వరకు దేనివల్ల అయితే అవమానం పొందావో, ఏ నిందలైతే నీవు భరిస్తూ వెళ్తున్నావో అవి ఇక మీదట నీవు భరించవలసినటువంటి అవసరమే లేదు. ఆ నింద, ఆ యొక్క అవమానము ఏది కూడా మరి నిన్ను అలాగే కృంగదీయటానికి వీలు లేదు. ఒకవేళ తెలిసి తెలియని తనంతో నీవు నింద పాలైనా, అవమానం పాలైనా సరే, నీవు దాని నుంచి గుణపాఠం నేర్చుకొని తిరిగి మళ్ళా దేవుని యొద్దకు వచ్చి ఆ మార్గములను సరిచేసుకొని దేవుని యొక్క వాక్యానుసారమైన మార్గములో నీ ప్రవర్తనను సరిచేసుకుంటే తప్పక ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నిన్ను ఘనముగా దేవుడు హెచ్చిస్తాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరిచేటువంటి దేవుడు. నీకు ఇచ్చేటప్పుడు ఏది కూడా అదే రీతిన తిరిగి ఇవ్వడు. నీవు ఒక భాగము కోల్పోతే నీకు 2 భాగాలు ఇస్తాడు. అందుకే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. దేవుడిచ్చేది ఆశీర్వాదం ఏదైనా నీవు కోల్పోయిన భాగమే ఇవ్వడు, దానికి కనీసము రెట్టింపు భాగాన్ని ఇస్తాడు. నిందకు ప్రతిగా నీవు పొందిన భాగమును నీవు అనుభవించి సంతోషించేలాగున, ఇక అది ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా, ఆ నింద కానీ ఆ అవమానము కానీ ఇక జ్ఞాపకం చేసుకోకుండా నీవు సంతోషంతో, సమాధానంతో, ఘనతతో ముందుకు సాగుతావు. ఎక్కడైతే నీవు అవమానం పొందావు అక్కడ ఘనత వస్తే నీకు హృదయంలో ఎంత సంతోషం కలుగుతుంది. కాబట్టి అలాంటి సంతోషాన్ని శాశ్వతంగా ఇవ్వగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన బలమైన రెక్కల కింద ఆశ్రయం పొందుదాం, ఆ నీడనే మనం విశ్రమిద్దాం, ముందుకు సాగుదాం. ఎలాంటి అవమానాలు, ఎలాంటి నిందలు ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా ఆయన కృపతో వాటిని ఎదుర్కొని జయించి పట్టు విడవకుండా నింద పొందిన చోటే అద్భుతమైనటువంటి భాగాన్ని పొంది సంతోషిద్దాం. అవమానం పొందిన చేస్తే మన దేవుని వల్ల రెట్టింపు ఘనతను పొందుకొని మనమందరము ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క అద్భుతమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటివరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రతిరోజు నూతన వాగ్దానములతో మమ్మల్ని దర్శించి బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా మేము మా భాగమును అనుభవించి సంతోషించేటట్లు కృప చూపిస్తానని మరొక్కసారి మీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వారు ఇప్పటివరకు పొందినటువంటి ప్రతి అవమానము, ప్రతి నింద నిశ్చయముగా కొట్టివేయబడి రెట్టింపు ఘనత నుండి నీ నామాన్ని ఘనపరిచేటువంటి వారిగా వారు ప్రతి విషయంలో సంతోషానంద భరితులగునట్లు నీవు దీనిని స్థిరపరిచి క్రియారూపకంగా ఈ వాగ్దానమును వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చి మీ ఉన్నతమైన నామాన్ని ఇంకా ఘనపరచుకోండి. ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగించుకోండి. మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నింపి నడిపించవలసింది నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిశ్చయముగా పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.